రేవంత్ వ్యాఖ్యలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యల నేతలను సంప్రదించి తీర్పులిస్తున్నామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరగండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక. తొలుత కేసు బదిలీకి న్యాయమూర్తుల విముఖం. సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం 2కు వాయిదా వేసుకురట. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై బుధవారం నాడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి స్థాయి రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయన న్యాయస్థానానికి ఉద్దేశాలను ఆపాదించినట్లు వ్యాఖ్యానించారని చెప్పింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం వాదనల సందర్భంగా ధర్మాసనం కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం బీఆర్ఎస్ పనిచేసిందని, బీఆర్ఎస్ బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు దృష్టికి జగదీశ్వర్ రెడ్డి అడ్వకేట్ తీసుకొని పోయిండు. నోటుకు ఓటు కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటా ఉన్నారు. అసలు ఏంది పంచాయతీ ఏంటంటే, నోటుకు ఓటు, ఈ నోటుకు ఓటు కేసు ఉంది కదా, ఏది ఎమ్మెల్సీ ఎన్నికల వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ, అది వేం నరేందర్ రెడ్డిని టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడితే, అయితే స్టీఫెన్స్ అనేటువంటి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఓటు కొనడానికి రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని పోయిండు అనేది ఆ రోజు మీడియాలో వచ్చినటువంటి కథనాలు, ఆయన మాట్లాడినటువంటి విజువల్స్ అవన్నీ బీఆర్ఎస్ పార్టీ లీక్ చేసింది. అయితే ఈ కేసులో చంద్రబాబు, అయితే రేవంత్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. అయితే చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అని చెప్పి కేవలం వాయిస్ రికార్డు విన్నాడు. అయితే నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసిరనేటువంటి యాంగిల్లో ఆయన పోయి, ఇప్పుడు చంద్రబాబు ఆ కేసులో లేడు, ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. రెండోది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ నోటుకోటు కేసు అలాగే ఉంది. అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి మీద ఉన్న కేసు ఏసీబీ కేసు. ఈ ఏసీబీ కేసు ఈయన పైన ఉంది కాబట్టి ఇప్పుడు ఏసీబీ హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది. కాబట్టి ఏసీబీ సరిగా పనిచేయదు, ఈ నోటుకోటు కేసులో సరైనటువంటి పోరాటం చేయదు, తద్వారా రేవంత్ రెడ్డి గారిని బయటపడేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ పరిధిలో విచారించకుండా మధ్యప్రదేశ్కి బదిలీ చేయండి కేసు అని చెప్పి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ మధ్యప్రదేశ్కు బదిలీ చేయడానికి ఫస్ట్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, మా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, మేము పకడ్బందీగానే పనిచేస్తాం, మేము ఏం వెనక్కి తగ్గం, అవసరమైతే ప్రత్యేక ప్రాసిక్యూటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. చెప్పిన తర్వాత కేసు అయిపోయింది అనుకున్న సమయంలో ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు అడ్వకేట్ ఏం చేసిందంటే, జస్టిస్ గవాయ్ గారికి ఏం చెప్పిందంటే, సార్ అట్లా కాదు, మీరు మొన్న కవిత గారికి బెయిల్ ఇస్తే అది బీజేపీ పార్టీ ఒప్పందంలో భాగం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నాడని మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకుపోయాడు. కోర్టు దృష్టికి తీసుకుపోగానే అరే అట్లా అన్నాడా, అయితే దీని తర్వాత చెప్తా ఈ తీర్పు ఇది అని చెప్పి 2 తారీఖు వాయిదా వేసి ఇది జరిగిన కథ. లైక్ చేయండి.